హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి సండే నైట్ నేను దోశల పిండి తీసుకొచ్చాను కదా, అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది చెక్ చేయడానికైతే మేము ఒక 4 దోశలు అయితే వేసుకున్నామండి. చట్నీ లేకపోతే మా వాళ్ళు తినరు కదా, ఇంకెలాగో మార్నింగ్ చట్నీ చేయాలి కదని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పల్లీలు వేసాను. పల్లీలు కొంచెం వేగడానికి టైం పడుతుంది. జీలకర్ర కూడా వేసాను, బాగా ఫ్రై చేసాను. ఇంట్లో కొబ్బరికాయ ముక్కలు ఉన్నాయి, సో పచ్చిమిర్చి ఇంకా ఇది పుదీనా వేసి చేద్దాం అనుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. నాకైతే భలే నచ్చేసింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ బాగా వచ్చింది. ఇందులో ఎండుమిరపకాయలు కానీ ఇంకేం వేయలేదు. ఓన్లీ కొత్తిమీర, అదేవిధంగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట. కొంచెం కారంగా కూడా ఉన్నాయి. బాగుంది టేస్ట్ అయితే. కొబ్బరికాయ కూడా లేతగా ఉన్నట్టుంది. ఇలాగా 4 పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేశాను. ఇంకేం వేయలేదు దీంట్లో. వెల్లుల్లిపాయని ఇవేం వేయలేదనమాట. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక సిస్టర్ చెప్పారనమాట, కొబ్బరికాయ చిప్పలు పాడైపోతున్నాయి, ఎన్నిసార్లు ఎంత బాగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా, అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను సిస్టర్, పాడవద్దని చెప్పారనమాట. సో నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాను. అస్సలు పాడవలేదండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ప్రతిసారి అలాగే పెడుతున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. అసలు ఒక్క కొబ్బరికాయ చిప్ప కూడా పాడవలేదండి, అంత బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. ఎవరు చెప్పారో కానీ నాకు పేరు గుర్తులేదు. అవి దేవుడి దగ్గర కొట్టిందనమాట, మనమే తినాలి. ఇంకా కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాను, పచ్చివాసన పోయే వరకు, అంతే, ఇంకేమీ లేదు. ఇంకా చల్లారిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని ఫస్ట్ మిక్సీలో రుబ్బుతాను. ఎందుకంటే మళ్ళీ అవన్నీ కలిపి రుబ్బితే సెట్ అవుతుందో లేదో, అంటే తొందరగా నలుగుతుందో లేదని. ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అస్సలు పాడవలేదండి. చాలా అంటే చాలా బాగుంది. లేకపోతే ఎన్ని కొబ్బరికాయ చిప్పలు పాడైపోయినాయో, ఎన్నాళ్ళైనా ఉంటుందంట. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని, నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు, డీప్ ఫ్రిడ్జ్లో. సో ఇది సగం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇంకో చల్లారిన పల్లీలు అవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. సగమేమో రఫ్గా రుబ్బానండి, మిగతా సగమేమో బాగా మెత్తగా రుబ్బాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది నిజంగా. ఇంకా కొత్తిమీర ఉంది, మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఇలాగే చేయాలి. పోపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. పోపు ఏమి ఆప్షనల్, మాకు ఖచ్చితంగా పెట్టుకోవాలని ఏం లేదు, కానీ కొంతమంది ఇంట్లో పెట్టుకోవాలంట, పెట్టుకోకపోతే తినరని చాలామంది చెప్పారు. కానీ మా ఇంట్లో అలా ఏం లేదులేండి. ఇంకా పాలు ఉన్నాయి, పాలు కూడా వేడి చేస్తానండి. కొంచెం వాటర్ వేసి దాంట్లో పాలు వేసేసి మరగబెట్టేసామనుకోండి, ఇంకా అది మరుగుతూ ఉంటుంది. ఇంకా నైట్ కొంచెం రైస్ ఉంది, సరిపోతుంది. సో ఇది వచ్చేసి నైట్ వ్లాగ్ అనమాట. ఎలా వచ్చింది ఏంటి అనేది పిండి ఇప్పుడే తీసుకొచ్చాను, దోశల పిండి. ఎలా వచ్చిందో లేదో అని టెస్ట్ చేద్దామని చెప్పేసి 2 దోశలు వేస్తే బాగా వచ్చింది. 2 ప్లేస్లో 4 తిన్నాం మేము. చట్నీ కూడా బాగుంది కదా అని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తం మీద 60 రూపీస్ అనేది వర్తో కాదో తెలియదు, కానీ మనకి చాకరీ తగ్గుతుంది. అలా అని చెప్పేసి రోజు కొనుక్కోలేములేండి. ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు కొనుక్కుంటే బెస్ట్. నాకైతే నడుము నొప్పి కొంచెం రిలీఫ్ అనిపించింది, ఎందుకంటే వర్క్ తక్కువైంది కదా. అప్పుడే 3 డేస్ నుంచి పిండి కొనుక్కుంటున్నాను. పిండి రుబ్బే పని లేదు, కడిగే పని లేదు. మెయిన్ రుబ్బడానికి కాదు, అవి కడగడానికే టైం బోల్ పట్టేస్తుందండి. అవన్నీ ఒంగుని పని చేసుకునే పనులు కదా. ఇదిగోండి, బాగా వచ్చింది నిజంగా. 60 రూపీస్ కంటే పర్లేదు అనిపించింది నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఒకటే స్పూన్ తోటే దోశ అయిపోయింది. మాకైతే 2 సార్లకు వచ్చేటట్టు వచ్చిందండి దోశల పిండి. మెత్తగా ఉన్నది, క్రిస్పీగా కూడా ఉన్నది. చూడండి, క్రిస్పీగా కూడా వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి ఇడ్లీ పిండి తీసుకొచ్చాను. అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది మీకు. ఇడ్లీ పిండి సూపర్, ఇంకేం చెప్పక్కర్లేదు. ఇలాంటిగా మంచిగా క్వాలిటీ ఉన్నది మెయింటైన్ చేస్తే వాళ్ళ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. మాలాంటి వాళ్ళకి ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు ఇంట్లో పనులు అవన్నీ చేసుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అవన్నీ పిండిలు రుబ్బరని కాదు, కానీ ఈ మధ్యన నడుము నొప్పి వచ్చింది కదా, కొంచెం మరీ ఎక్కువ దాని మీద ప్రెషర్ పెట్టేశారనుకోండి, ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని కొన్ని రోజులు ఇలా బయట పిండి కొనుక్కుంటే. కానీ మా అత్తగారి ఊర్లో అయితే పిండే కొనేసుకుంటారనండి, ఎవరు రుబ్బుకోరంట. రుబ్బుకుంటానికైనా అంతే టైం పడుతుంది, డబ్బులు కూడా అంతే అవుతున్నాయి అని చెప్పేసి కొనేసుకుంటున్నారండి, చెప్తున్నారు వాళ్ళు. పిండి అమ్మేవాళ్ళు లేరా, ఇదివరకు అనేవారు అనమాట. పిండి ఎవరు అమ్మరా అంటే, లేదు అంటే ఇక్కడైతే అమ్మేవాళ్ళు ఉంటారు, అంతే డబ్బులు అవుతుందంట. మనం కొనుక్కుని ఆ పిండి రుబ్బుకుని అవన్నీ చేసరికి దానికే సరిపోతుంది
అన్నారనమాట. నేను రుబ్బితే 2 పూట్లకు వచ్చేస్తుందండి, 2 సార్లు వేసుకుని తినేయచ్చు. ఈసారి నేనే రుబ్బుతాలేండి, ఇంకా కొంచెం పర్లేదు కదా నడుము నొప్పి. గారెల పిండి ఒకసారి చూడాలి, ఈసారి వెళ్ళినప్పుడు గారెల పిండి తీసుకొస్తాను. ఇంక ఇడ్లీ పిండి దోశల పిండి 2 కూడా చూసేసాను. ఇంకా పిల్లలు కూడా పెట్టేశాను, ఇష్టంగా తింటున్నారు. ఇంకో 2 దోశలు వేయమన్నారు, వేశాను. ఇదండి సండే ఈవినింగ్ వ్లాగు. ఇంకా మార్నింగ్ మండే వ్లాగ్ అనమాట ఇది. ప్రతిదీ చూపించాలా అంటే ఇంకా మీతో పాటు నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. బియ్యం అయిపోయినాయి, నేనైతే ఎప్పటికప్పుడు ఇలాగ సపరేట్గా గిన్నెలో వేసుకుంటాను, తర్వాత మూట కట్టేస్తాను. మొత్తం ఒకేసారి వేయను, అంటే మా దగ్గర బియ్యం డబ్బా లేదు, ప్లేస్ లేదని కొనలేదనమాట. యాక్చువల్గా కొనాలి, కొంచెం పెద్ద ఇల్లు తీసుకునేటప్పుడు కొంటాం, అందులో వేసేసుకుంటే బియ్యం డబ్బాలో బాగుంటుంది కదా. ఇలా ఫుల్గా వేసేస్తానమాట. ఫుల్గా వేసేస్తే మాకు ఒక 10 రోజుల దాకా వస్తుంది. ఇంకా శీతాకాలం కదా, దోశలు తింటారు వీళ్ళు, అదే చపాతీలు తింటారు నైటు, అన్నం తక్కువ తింటారు. ఈరోజే మా వాడు గోలగోల చేశాడు, అమ్మ చపాతీ తినాలి, నువ్వు అన్నం పెట్టకు మాకని. ఇంకా చపాతీలు చేయాలి, పిండి లేదు, తీసుకొచ్చి చపాతీలు చేయాలి. ఇంకా నైట్ కొద్దిగా అన్నము చపాతీలు చేసామనుకోండి, ఇంకా అది ఇది కలిపి తినేస్తే అయిపోతుంది. ఈ మూట పక్కన పెట్టేస్తా. ఇది వచ్చేసి రేషన్ బియ్యం మూట, అంటే దోశలో కోసం తీసుకున్నాను అనమాట. ఇంకా అన్నం కూడా కడిగేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడతాను. మండే కదండి, మా వారు ఫాస్టింగ్ ఉంటారు, కార్తీక మాసంలో సోమవారం. టిఫిన్ ఉండదు, అదేవిధంగా లంచ్ కూడా ఉండదు. కాబట్టి మేమే కదా, ఇంట్లో ఎలాగో చింతపండు పులుసు ఉంది చేసింది, ఇంకా మేము పులిహార చేసేసుకుంటాం. పైగా నాకు వ్రతానికి పిలిచారనమాట, భోజనం కూడా అక్కడేనంట. ఇంకా నేను భోజనం అక్కడే కాబట్టి పిల్లల కోసం ఇంకా ఎప్పుడైనా సాయంత్రం వచ్చి తింటే కొంచెం ఒక గ్లాసులు వండుతాను, సరిపోతుంది ఇంకా. అయితే మా వాళ్ళు వ్రతానికి వెళ్ళేటప్పుడు చెప్పారనమాట, ఇలా వ్రతానికి వెళ్తున్నాను, మళ్ళీ ఈ డ్రెస్ వేసుకున్నానని. ఎంతమంది కామెంట్ చేశారు, అక్క శారీ కట్టుకో అక్క, వ్రతానికి వెళ్ళినప్పుడు డ్రెస్ ఎందుకు అక్క అని. మళ్ళీ మీరు అందరు అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే శారీ కట్టుకున్నాను. ఇంకా అంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది అక్క, చాలా బాగుంది, చాలా బాగుందని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారండి, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. ఆల్రెడీ కడాయి ఉంది, అంటే ముందు రోజు సండే రోజు నేను దీంతో వడలు చేశాను కదా స్వీట్ కార్న్ తోటి, నేను కడగలేదనమాట, ఎందుకు మళ్ళీ దాంట్లో పోపు పెట్టాలి కదా అని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పల్లీలు వేసాను, పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు లేదండి, మినపప్పు, ఇంకొచ్చేసి పొట్టు మినపప్పు కూడా అయిపోతుంది, కొనాలి. ఫస్ట్ డికాషన్ కాసేసిన తర్వాత పాలు వేసాను, మీరు చెప్తూ ఉంటారు కదా లాస్ట్లో పాలు వేయనాక కానీ. సో మరిగిపోయిందండి పాలు కూడాని. ఇంకా మా వారు కూడా వచ్చేసారు 5 గంటలకి, ఊరికి వెళ్ళారని చెప్పాను కదా, వచ్చేసారు. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, ఇంకా అటు చూసేలోపు సగం ఫ్రై అయిపోయింది. తర్వాత పొట్టు మినపప్పు, మామూలు మినపప్పు వేసేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేస్తాను, తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర అంటే గుర్తొచ్చింది, పెద్దమ్మ గుడికి వెళ్ళినప్పుడు, అంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ దగ్గర పెద్దమ్మ గుడి నాకు బాగా సెంటిమెంట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి బాగా సెంటిమెంట్ అనమాట. నాకు కాలేజెస్ టైంలో ఎగ్జామ్స్ అయిపోగానే అక్కడికే వెళ్ళేదాన్ని, ఎగ్జామ్స్ అయిపోయినట్టునే. ఇది పాలు వేసుకుంటున్నాను చూసారా, దీన్ని ఏమంటారు, అదే కార్న్ఫ్లెక్స్ ఏదో అంటారు కదండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, నేను మొన్న తిన్నానని చెప్పాను కదా. సో పాలు వేసుకుని తింటే బాగుందండి. డీమార్ట్లో తీసుకున్నాను పాలు, వేడి పాలు వేసామనుకోండి అవి తొందరగా మెత్తగా అవుతాయి. ఒక షుగర్ వేసాను అనమాట. యాక్చువల్గా షుగర్ వేసుకోకూడదంట, డైట్స్ కోసం ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో తినడానికి బాగుంటుందని తెచ్చుకున్నాను డీమార్ట్ నుంచి. ఇంకా రోజు తింటున్నాను, ఒక చిన్న గిన్నెడంత తింటే బాగుంటుంది. ఇంకా ఏదో ఒక రకంగా లోపలికి వెళ్ళాలి కదా డ్రై ఫ్రూట్స్. ఇదైతే బాగా నచ్చిందండి నాకు. కొంచెం టిఫిన్ తక్కువైనప్పుడు, అంటే ఇప్పుడు నాకు 2 దోశలు వేసిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ దోశల పిండి ఉంచుతాను, ఆయన ఫాస్టింగ్ కదా, సో అందుకని మళ్ళీ దోశల పిండి తక్కువ అవుతుందని చెప్పేసి అది వేసుకుని తింటున్నాను అనమాట పాలలో. ఓట్స్ ఉంటాయి దాంట్లో,
డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసానండి. తర్వాత కరివేపాకు వేసాను. ఇంకా పిల్లలు లేపాలి, చలిగా ఉంది బాగా. మీ దగ్గర ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ మా సైడ్ మాత్రం ఫుల్ చలిగా ఉందండి. ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసాను. కరివేపాకు బాగా కలిపేసుకుని పక్కన పెట్టేయడమే. కొంచెం పసుపు వేసాను అంతే. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేయడం. చూడండి, ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే. అదే పచ్చిమిరపకాయలు లేట్గా వేసాను కదా, మళ్ళీ కారంగా ఉంటాయేమో అనుకున్నాను. ఏం లేవులేండి, బాగానే ఉన్నాయి. కొంచెం పసుపు వేసేసానండి, పక్కన పెట్టేసాను. దింపే ముందు పసుపు వేసుకుంటే మాడిపోదు. ఇంకా మా వారు వచ్చేసారు, పడుకున్నారనమాట. 5 గంటలకే వచ్చేసారు. ఇంకా చూసారా మా అత్తయ్య ఎన్ని పంపించిందో, చూపిస్తాను. ఏమేమి పంపించిందో చూపిస్తాను. అంటే అక్కడికి కూడా వచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఇంటికి వెళ్ళారో వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళారు కదా, అక్కడికే వీళ్ళు వచ్చారన్నమాట. చెప్పింది, నడుము నొప్పి అంటున్నావు కదా, నల్లబెల్లం పంపిస్తాను, నువ్వులు నల్లబెల్లం దంచుకుని చేసుకుంటే తింటే, రోజు ఒక లడ్డు తింటే బలము అని చెప్పింది అనమాట. నల్లబెల్లం పంపించింది. ఇవి వచ్చేసి నాకు తెలిసి షాప్లో కొన్నట్టున్నారు. చాలా తక్కువ రేట్ అండి. ఆంధ్ర సైడ్ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ చాలా తక్కువ. మేము ఎప్పుడు వెళ్ళినా కొనుక్కుని వస్తాం. ఈ శనగపప్పు చెకుడీలు చాలా తక్కువ కాస్ట్. ఇక్కడితో కంపేర్ చేస్తే ఇది సన్న పూస మిక్చర్ అనమాట. తర్వాత వచ్చేసి చిన్న చిన్న అప్పడాలు. ఇవన్నీ షాప్లోనే కొన్నట్టున్నారులేండి, చేసినవి కాదు. చాలా తక్కువ దొరుకుతాయండి అక్కడ. ఇక్కడితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇది వచ్చేసి అరటిపళ్ళు. ఖచ్చితంగా అరటిపళ్ళు అయితే వస్తాయి, ఎంతైనా కోనసీమ కదా. ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి, మగ్గబెట్టాలి. పక్కన పెట్టేస్తే అవే పండుగ అయిపోతాయి. తర్వాత వచ్చేసి పాలకోవా. ఈయన వెళ్ళింది పాలకొల్లు. పాలకోవా తీసుకురాకపోతే ఎలా అని ఈయన ఎప్పుడు వెళ్ళినా పాలకోవా తెస్తారు, చిన్నోడికి ఇష్టమని. కానీ కప్పం పట్టేస్తుందండి వీడు తింటే, అందుకనే కొంచెం కొంచెమే పెడతాం. చిన్న బాబుకి కప్పం ఎక్కువ పట్టేస్తుంది. కఫం అంటే కఫ్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. స్వీట్లు ఎక్కువ పెట్టకూడదు. పాలకోవ తింటే ముందే పట్టేస్తుంది, తర్వాత జ్వరాలు వస్తాయి అన్నమాట. ఇంకేం పంపారు, అరిసెలండి. ముందే చెప్పారనమాట, అరిసెలు చేయించేస్తాను. ఇది వచ్చేసి 600. ఇంకో నేను లాస్ట్లో ఆయన బయలుదేరే ముందు చెప్పాను, థ్రెడ్ పైపింగ్ తెమ్మంటే అక్కడ షాప్స్ లేవంట, సండే రోజు కదా, ముందు చెప్పొచ్చు కదా అన్నారు. నేను మర్చిపోయాను అనమాట. 12వ నెంబర్ అక్కడైతే పెద్ద పెద్దవి దొరుకుతాయండి. మన ఇంటి దగ్గర ఏమో, మా దగ్గర అయితే చిన్నవి దొరుకుతాయి అనమాట. ఒకటే తెచ్చారు. ఇంకో అరిసెలండి, మొత్తానికి 50 అరిసెలకి 500 రూపాయలు అయింది. మా చుట్టాల చేత చేయించారనమాట. అరిసెలు నాకు కొంచెం ఇష్టంగా తింటాను, కొంచెం బలం కూడా కదా, బెల్లము అవన్నీ ఉంటాయి కాబట్టి. ఒక 100 ఆర్డర్స్ ఇస్తే ఏమన్నారంటే, 100 ఎందుకు, 50 ఆర్డర్స్ ఇస్తాం, మళ్ళీ సంక్రాంతికి వస్తారు కదా అప్పుడు చూద్దాంలే అన్నారు. సో 50 అరిసెలకి 500 అయినాయి. ఇదేమో కొబ్బరి నూజు. కొబ్బరి నూజు ఎంతో తెలుసా మీకు? కొబ్బరికాయలతోటి ఇలాగ కొంచెం నిల్వ ఉండేటట్టు చేస్తారనమాట. ఈ పచ్చడి వచ్చేసి మాగాయ పచ్చడి అండి, అత్తయ్య గారు పంపించారు. మాగాయ పచ్చడి. నేను ఇవేమీ తిననండి, ట్రెడిషనల్ నాకు సెట్ కాదనమాట. ఆవకాయ తింటే పింపుల్స్ వచ్చేస్తాయి, మాగాయ తిన్నా కూడా అంత పెద్దగా సెట్ కాదు. చింతకాయ పచ్చడి తిన్నానంటే దగ్గు వచ్చేస్తుంది అనమాట, మహా వేడి కదా. ఇవన్నీ కూడా మా వారే తింటారు. నేనైతే ఎక్కువ మట్టుకి టమాటా పచ్చడని, కాలీఫ్లవర్ పచ్చడని అవి తింటాను. చాలా బాగుంది. పోపు పెట్టేసి మరీ పంపించారు, మళ్ళీ నేను పెట్టుకోలేనని. మళ్ళీ నాకు పోపు పెట్టడానికి వస్తుందో రాదని ముందే పెట్టి పంపించేసింది అనమాట. ఇదేంటో చూద్దాం.
నాకేం చెప్పరు ముందు. ఏదైనా కొన్నే చెప్తారు కదా, అన్నీ చెప్పరన్నమాట. సున్నుండ్ల పౌడర్ అండి. దీంట్లో బెల్లం కలుపుకుని, అంటే మనకు బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా, ఇక్కడైతే దొరకదు, మరి చూడాలి. బెల్లం కలుపుకుని మనం నెయ్యి వేసుకుని చేసుకుంటామే. ఇది వచ్చేసి గోంగూర చికెన్ అండి. మా ఆడబడి చేసి పంపింది. అంటే కార్తీక మాసం అయిపోయాక మొన్న ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడంట వాళ్ళ చెల్లెలు చేసిందంట గోంగూర చికెన్. చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది, చేయించుకుంటాను ఊరు వెళ్ళినప్పుడు అన్నారు. ఇప్పుడు వెళ్తున్నారు కదా, గోంగూర చికెన్ చేయించుకుని ఈ ప్యాకింగ్ అక్కడే చేయించేస్తారన్నమాట. ఉంటుంది. ఇది నల్ల బెల్లం. అంటే దుబాయ్, అమెరికా వెళ్ళేటానికి ప్యాకింగ్ చేస్తారంట పచ్చళ్ళు. అక్కడ చేయించుకొచ్చేసారు. ఇంక ఇవ్వండి మా అత్తయ్య గారు పంపిణీ. మా ఆడబొచ్చేమో గోంగూర చికెన్ పంపింది. ఇంకా మేము కార్తీక మాసం అయిపోయాక తింటాం. అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూసారా ఎన్ని పంపించారో. ఊరెళ్తే ఖచ్చితంగా ఒక మూట అయితే ఎగస్ట్రా అవుతుందండి, ఒక సంచిది అనమాట. మళ్ళీ ఇది తక్కువ. ఇప్పుడు సంక్రాంతికి వెళ్తే ఇంకా పంపుతుంది. ఇంక ఇవన్నీ చదువుకోవాలి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చదువుకుంటాను. ఇంకా కార్తీక మాసం కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్రీస్ వండేసి పంపేది. అది సొరచేప అని ఏదో కర్రీ పంపేదనమాట. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పంపలేదు. లేదంటే రొయ్యలు తాలించేసి పంపించేవారు అనమాట. అంటే బాగా ఫ్రై చేసేస్తే ఇక్కడికి వండుకుంటానికి బాగుంటుంది కదా, అలాగైనా సరే చేయించారు. కర్రీ అని వచ్చేది, లేదంటే ఇంకా అలాగైనా వచ్చేది. చింతకాయల టైంలో వెళ్తే చింత చిగురు కూడా పంపించేవారు. చాలా వస్తాయండి ఊరి నుంచి, కానీ తినేవాళ్ళమే లేము. అంతగా పడి పడి తినేవాళ్ళు ఉండరు కదా ఇంట్లో. చిన్నపిల్లలు కదా. నేనే చెప్తా ఉంటాను, అన్నని పంపొద్దు, మళ్ళీ ఇక్కడ చెల్లదు, పాడైపోతాయి అని. ఇంకా తెలిసిన వాళ్ళకి 4 అరిసెలు ఇచ్చాము, ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి. ఇంత బాగా ఫ్రై చేసేసి దీంట్లో నేనైతే చింతపండు పులుసు వేసేసాను. ఈ చింతపండు పులుసు బాగా ఉపయోగపడుతుంది నాకైతేని. ఇంకా 2-3 పట్టేటట్టు పులుపు బాగా ఉందండి. చింతపండు పులుపు అనేది బాగా ఉందన్నమాట. అందుకని అన్నం ఎక్కువ కలుస్తుంది. ఇది కూడా పుల్లగానే ఉంది. మళ్ళీ అన్నం మొత్తం కలిపేసాను, ఎలాగో సాయంత్రం వరకు తినొచ్చులే అని. ఇదంతా పట్టేసేటట్టుంది. ఇంకా మా చిన్నోడు వచ్చి కదిపేస్తున్నాడు అనమాట కెమెరా. వాళ్ళ డాడీకి కంప్లైంట్ ఇచ్చాను, బాగా సతాయించేసాడు ఈ 2 రోజులు నన్నని. అలిగాడు, నేను కంప్లైంట్ ఇచ్చానని నా మీద అలిగాడు. లేకపోతే ఎంత టార్చర్ పెట్టేస్తున్నాడో. వాళ్ళ డాడీ ఉంటే కొంచెం భయం ఉంటుంది తప్ప, అంత కొట్టరు కానీ ఎంతైనా తండ్రి భయం వేరే కదా. తల్లి ఏమో చులకన. 2 రోజుల నుంచి ఆ బాహుబలి సినిమాలు పట్టుకుని చూస్తూనే ఉంటున్నారు, బాహుబలి బాహుబలి అని. ఫోన్లో ఏదో ఒకటి చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. పైగా హోంవర్క్లు కూడా ఏమి ఎక్కువ లేవులేండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. పిల్లలకి స్నానాలు చేయించేసి ఇంకా అక్కడ కూర్చొని రెడీగా ఉన్నారు, దోశలు ఎప్పుడు వేస్తుందా అమ్మ అని. ఇంకా దోశలు కూడా వేసేస్తున్నాను. బాగా వచ్చినాయి అండి, నిజం చెప్తున్నాను కదా. ఇదిగో డ్యాన్సులు వీళ్ళు చూసారా, ఇదిగో కొంచెం తొందరగా రెడీ అయితే డ్యాన్స్లు వేస్తారనమాట. ఇక్కడ దీంట్లో పెట్టాను నేను సాంగ్స్. నాకు చాలా ఇష్టం అండి సాంగ్స్ వింటూ. నేను వీడియోలో వినిపించకూడదు, అది మనకి యూట్యూబ్ క్లెయిమ్ వేసేస్తుంది అనమాట. మనకి స్ట్రైక్లు అవి వచ్చేస్తాయి. యూట్యూబ్లో వినిపించకూడదు సాంగ్స్. నేను సాంగ్స్ పెట్టుకుంటూ అలాగా నేను ఇంట్లో పనులు చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. మెలోడీ సాంగ్స్ పెడతాను. నాకు సాంగ్స్ వినటమంటే చాలా చాలా ఇష్టం అండి. నాకు మంచి హాబీ అనమాట. ఎంత ప్రెషర్ ఉన్నా మీరు అంటూ ఉంటారు కదా, ఇంత పని ఎలా చేస్తున్నావా, కానీ సాంగ్స్ వింటే చాలా కూల్గా ఉంటాను. వీడియోలో ఎందుకు వినిపించనంటే, అది మన వీడియోలో యూట్యూబ్లో అది చూపించకూడదు అనమాట, వినిపించకూడదు సాంగ్స్ అని. టీవీకి సంబంధించిన వీడియోస్ కానీ పెట్టకూడదు అనమాట. అందుకనే మీకు వినిపించను. కానీ టీవీ చూడనండి. సాటర్డే సండే 2 రోజులే ఆయన ఉన్నప్పుడు. ఇది జీ సినిమాలు అలా ఉంటాయి కదా, దాంట్లో ఆహాలో ప్రైమ్లో వస్తాయి కదా, అప్పుడు మాత్రమే చూస్తానన్నమాట కొత్త కొత్త సినిమాలు. ఇంకా పిల్లలు కూడా తినేస్తున్నారు. టైం అయిపోయింది స్కూల్కి. ఇంకొక 10 నిమిషాల కంటే ఎక్కువ లేదు. పిల్లలు చల్లగా ఉన్నందుకు ఫాస్ట్గా రెడీ అవ్వలేకపోతున్నారు అనమాట. నేను కూడా లేవలేకపోతున్నానండి. పొద్దున్న లేవగానే జలుబు, రొంప అనమాట. అంటే చల్లగా ఉంటుంది కదా. ఇంకా పిల్లల్ని రెడీ చేయించేసాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక బాస్కెట్ స్కూల్లో మర్చిపోయారు, ఇంకా దీంతో తీసుకెళ్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తినేసాను అనమాట. ఇంట్లో పనులు బాగున్నాయి. తొందరగా తినేసి ఆ కార్న్ఫ్లెక్స్ కూడా తినేసేసరికి కొంచెం బలం వచ్చేసింది. బలం వచ్చిన తర్వాత పనులు చేసుకునేసరికి 12, 11:30 అలా అయిపోయింది. అన్ని బోల్ బట్టలు ఉన్నాయి, అవన్నీ ఆరేసి వచ్చాను.
చూస్తేనే 11:30 అయిపోయింది. అసలు 3 రోజుల నుంచి మిషన్ ఎక్కడమే కుదరట్లేదు. ఆ పిల్లలు స్కూల్తో సరిపోయిందా, ప్రోగ్రామ్స్ అన్నీ ఇవన్నీ అవన్నీ. ఆ తర్వాత సండే రెస్ట్ తీసుకున్నానా, మండే ఏమో పూజకి మళ్ళీ కలిసి వెళ్ళకపోతే ఎలాగా, అందరం కలిసి వెళ్ళాం. అక్కడ టైం అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత బట్టలు పైన బట్టలు తీసుకురావడాలు, మార్కెట్కి వెళ్ళడాలు, మళ్ళీ గుడికి కూడా వెళ్ళాం సాయంత్రం. లాస్ట్ సోమవారం కదా, పైగా చీర కూడా కట్టుకున్నాం కదా, గుడికి వెళ్దామని అనుకుని పైన అమ్మాయి నేను కలిసి వెళ్ళాం. పైన అమ్మాయి కూడా ఛానల్ స్టార్ట్ చేసిందండి. నేను చేయటం చూసిన తర్వాత ఇంట్రెస్ట్ కలిగిందనమాట. ఈ మధ్యనే బాగా ఇంట్రెస్ట్ కలిగి నా వీడియోస్ కూడా చూస్తుందంట. బాగా ఇంట్రెస్ట్ వచ్చింది పాపం. సరే స్టార్ట్ చేసుకో, నీ ఓపిక, బాగుంటుంది, అందరూ ఫ్రెండ్స్ అవుతారు. ఎక్కువ డబ్బు కోసం కాదు, బాగుందండి. అరిసెలు భలే ఉన్నాయి. ఇలా ఉండాలని చెప్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, కొన్ని రోజులకి మెత్తబడతాయి. అయితే చెప్పాను అనమాట, డబ్బుల కోసం మాత్రం స్టార్ట్ చేయకు యూట్యూబ్ అనేది, నీకు మంచి మంచి ఫ్రెండ్స్ అవుతారు. నాకైతే 60,000 మంది దగ్గర 60,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 5,000 మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకైతే బయట లోకంతో పనే లేదు. అలా ఉంటుందంటే సరే నేను స్టార్ట్ చేసుకుంటాను, మళ్ళీ ఇల్లు మారిపోయిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు కదా అని చెప్తుందనమాట. మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారండి. మీరు చూడండి, నేను డ్రెస్సెస్కి వెళ్తుందా అని చెప్పానా, అంటే ఇంకా చెప్పిన వెంటనే ఎంతమంది చెప్పారు, శారీ కట్టుకోండి కుమారి బాగుంటుంది, గుడికి వెళ్తున్నారు కదా, ఏదో దగ్గర వాళ్ళలాగే చెప్పారు కదా. వెంటనే నాకు ఏమనిపించిందంటే ఎంతో బాగా మీకు దగ్గర అయిపోయాను అనమాట. ఇంకా వెంటనే మళ్ళీ చీర కట్టుకున్నాను అనమాట. నా పైన అమ్మాయి కూడా చీర కట్టుకుంటా అంది. సరే ఇంకా మన చీరలు అలాగ ములుగుతా కూర్చుంటాయి, ఎన్నని అలా లోపల బీరువాలో ఎన్ని రోజులని పెట్టాలని చెప్పేసి ఇంకా వెంటనే కట్టుకున్నాను. అంతలోపు మా మేనత్త వచ్చింది ఏదో పని మీద. అదే పక్కనే ఉంటారండి వాళ్ళు, అవతల గల్లీలో అన్నమాట. అంటే మా డాడీకి అంటే మా నాన్నకి చెల్లెలు అనమాట. మొన్న నేను సూడిది పట్టుకెళ్ళాం కదా, ఆ కోడలకి పెళ్ళికి కూడా వెళ్ళాను. ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను మీకు. అయితే ఇంకా అమ్మాయి వేయించుకుందనమాట. వేయించుకున్న తర్వాత ఇంకా నన్ను కూడా వేయించుకోమంటే నాకు తడిగా ఉంది జుట్టు. సరే ఏం వద్దులే అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే వేసుకుందాంలే, కొంచెం ఫ్యాషన్గా ఉండాలి కదా, మరీ అంటే కొంచెం మనకి ఎంతైనా ఎంగేజ్ ఉంది కదండి, మరీ పెద్దవాళ్ళం కాదు కదా, ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటామని చెప్పేసి వేయించేసుకున్నాను అనమాట. చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, మీరైతే ఎంత బాగుంది అక్క జడ, ఎంత బాగుందా అని షార్ట్లో. ఇంకా దానికి సదిరేసుకున్నానండి. ఇది పచ్చడేమో ఫ్రిడ్జ్లో పెడతాను. మాగాయ పచ్చడి అంట. అలా అమ్మ పంపింది కదా, ఎంత ప్రేమో అసలు, ఇంత కూడా కింద పడినవారు. మా అమ్మ పంపింది అమ్మ కూచి నల్ల బెల్లం. ఇప్పుడు నేను కొట్టుకుని తినాలి. అయ్య బాబు, మా ఆయన చేత కొట్టిస్తాను, నేను కొట్టలేను. నల్ల బెల్లం అది నేను బాలింతరాగా ఉన్నప్పుడు నల్ల బెల్లంలో అది దంచేసి పాలు వేసుకుని తాగమనేవారు, మంచిది నడానికి బలం అని. ఇప్పుడు పంపించిందనమాట. దాన్ని దంచి నువ్వులు కూడా దంచి లడ్డులా చేసుకోవాలి. ఇంక చేతో ఉతకాలండి. బాగా బ్లాక్ అయిపోయినాయి. మా వాళ్ళు భలే ఉన్నారండి దీంట్లో. RRR సినిమాలో ఉంటారు కదా, రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగా ఉన్నారు మా ఇద్దరు పిల్లలు. మళ్ళీ ట్యూస్డే వేసుకెళ్ళాలంట, ఏదో ప్రోగ్రామ్ ఉందంట. ఎన్ని బట్టలు ఉన్నాయి, ఈ బట్టలన్నీ ఉతికేసరికి సరిపోతుంది నాకైతే. నేను ఉతకలేనులేండి, ఆరేయాలి కదా అవన్నీ పైకి తీసుకెళ్ళి. 2 సార్లు వేసానండి, ఒకసారికి సరిపోలేదు. నాకు ఇప్పుడు అనిపించింది, ఆ సండే రోజున మొత్తం రెస్ట్ తీసుకునే కన్నా సగం పనులు చేసుకుని ఉంటే బాగుండేది. ఈ మండే పనులు ఎక్కువ ఉంటాయి కదా మామూలుగానే, ఇంక ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. తప్పు చేశాను. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని కొంచెంసేపు పనులు చేసుకోవాల్సింది, మొత్తానికే రెస్ట్ తీసుకున్నాను అనమాట. పొద్దునుంచి సాయంత్రం వరకు వంట పని అయిపోగానే రెస్ట్ తీసుకునేసరికి ఇంకా పని అనేది ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. పనులు చాలా అయిపోయినాయి. ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటే నాకు ఈ ఒక పని అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇవన్నీ చూస్తుంటే నాకు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా ఇంకా వ్లాగ్స్ తీయాలని, మీతో ఎక్కువసేపు స్పెండ్ చేయాలని. అంటే ఎక్కువసేపు వీడియోస్ ఇస్తే ఎక్కువసేపు మాట్లాడినట్టే కదా మీతోటి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను. ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. బిజినెస్ అంటే ఇప్పుడు ఎన్నని నేను ఫ్రాకులు కుట్టుకుని నేనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 6 కుట్టుకుని వేసుకుంటాను. అందరు అడుగుతున్నారు అన్నమాట, ఈ మోడల్ చూపించనక్క, ఆ మోడల్ చూపించనక్క అని. అయితే చూపిస్తాను, ప్రాబ్లం లేదు. కానీ నేను ఎన్నని వేసుకొని చెప్పండి. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఫ్యాబ్రిక్ ఎంతైతే కాస్ట్ అవుతుందో అంత, ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అంటే మీకు పంపడానికి, ప్లస్ స్టిచ్చింగ్ కాస్ట్ అంటే బయట వాళ్ళకన్నా చాలా తక్కువ. ఇప్పుడు నేను బయట ఒక 700 తీసుకున్నాను అనుకోండి, మీకు ఒక 400 తీసుకునేలాగా, అలా అనమాట.
అలా చేద్దామని అనుకుంటున్నాను. ఏమవుతుందో ఏంటో చూడాలి. ఎన్నైనా సరే ఫ్రాకులు నేను వేసుకోలేను కదా! అన్నేసి డబ్బులు పే కూడా నేను పెట్టలేను. ఏదో మనకు అవసరం కొద్దీ కొనుక్కుంటాము. అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చూసుకుంటాం. కానీ మన వాళ్ళు ఏంటంటే అన్ని రకాల ఫ్రాకులు పెట్టండి అక్క అంటే, మీకు ఫ్యాబ్రిక్ కాస్ట్, అదేవిధంగా నాకు లైనింగ్ కాస్ట్, షిప్పింగ్ ఛార్జెస్ ఈ 3 అయితే కంపల్సరీగా ఛార్జ్ చేస్తాను. ఇంకా స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే ఇంకా చూడాలి, మీ మీదకే వదిలేయాలి. ఇంకా మీరు ఎంత ఇస్తే అంత అన్నట్టు అనుకుంటున్నాను. ఏదో కొంచెం ఇలాగ కూడా మీకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, ఎవరైనా కావాలి అనుకుంటే. మరి దారుణంగా అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ అడగరు, బయట రేట్లను బట్టి చూసుకుని ఎవరైతే కొంచెం ఎక్కువ ఇస్తారో వాళ్ళకనమాట. ఇప్పుడు మీరు ఒకరున్నారు, అక్క నేను 400 ఇస్తాను స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే మెటీరియల్స్, లైనింగ్ అవి కాకుండా, మెటీరియల్స్, లైనింగ్, షిప్పింగ్ ఛార్జెస్ 80 రూపాయలు అవి ఏం కాకుండా స్టిచ్చింగ్ ఛార్జెస్కి మీకే వదిలేస్తానమాట. మీరు ఎంత ఇస్తే అంత అన్నట్టు. ఎవరు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. అలా అనుకుంటున్నారు. మరి ఎలా ఉందో ప్లాన్ చెప్పండి మీరు ఖచ్చితంగా. ఇదిగో చేతో ఉతకాలి, పక్కన వేస్తాను. 2 సార్లు వేయాలండి. ఇంకో ఇది కూడా మళ్ళీ ఉతకాలి. దుప్పట్లు కూడా వేసేసారనమాట. అయితే మదీన వెళ్తే అక్కడ క్లాతులు తక్కువ రేటుకి వస్తాయండి. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, ఇంకా మా వారితో వెళ్ళాలి. మా వారితో వెళ్తే కొంచెం నాకు అడ్రస్ తెలుసు కానీ చాలా డేస్ అయిపోయింది, ఎప్పుడో వెళ్ళాను అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయానమాట ఈ డ్రెస్ వేసుకుని వెళ్దాం అనుకునేసరికి మా వాళ్ళంతా ఒకటే గోల, వద్దు 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 వద్దని. కొంతమందికి నచ్చిందండి ఈ డ్రెస్, కొంతమందికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను. నన్ను ఫస్ట్ టైం మీరు ఈ డ్రెస్సులు చూస్తున్నారు, ఇలాంటి డ్రెస్సులు ఇది వరకు ఎప్పుడూ వేసుకున్నాను కానీ నన్ను ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అదొక రకంగా కనిపించింది. నేను ఎప్పుడు కూడా అంబ్రెల్లా హ్యాండ్స్ అని ఇవన్నీ వేసుకోలేదన్నమాట. మీ కెమెరా ముందుకు ఎప్పుడు రాలేదు, ఇదివరకు ఎప్పుడో వేసుకున్నాను. అందుకని మీకు అంతా కొత్తగా అనిపించింది. ఏం చేస్తానో, మన వాళ్ళకి ఒక వీడియో కావాలి అందుకని చెప్పేసి ఇంక ఇలాగా కుట్టుకున్నాను అనమాట. మీకు అందరికీ ఏంటంటే నేను బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటేనే ఇష్టం. మీకు బుట్ట హ్యాండ్స్ పెట్టుకుని మంచిగా మామూలుగా ఫ్రాకులు ఉంటాయి చూసారా, అలా అయితేనే ఇష్టపడుతున్నారు మీరు. నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు కాబట్టి మీకు కొత్తగా అనిపించింది. 2-3 సార్లు ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నాను అనుకోండి, మీకు కూడా బాగుంది అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి. అంతలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. కెమెరా ఆఫ్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు. ఇంకా మొత్తం కటింగ్ చేస్తూనే ఉన్నాను మా ఫ్రెండ్తో మాట్లాడుతూనే. తర్వాత బాధపడ్డాను, అయ్యో ఆన్ చేయలేదా కెమెరా అని. ఎంత బాధపడ్డానో ఒక వీడియో పోయిందని. ఇంకొకటి ఉందిలేండి, ఇంకొక బ్లౌజ్ ఉంది కానీ ఎంతైనా ఒకటి మిస్ అయిపోయినట్టే కదా. ఇంక ఇదంతా కూడా నీట్గా మనకి గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాను. చాలా బాగుంది గమ్ము అనేది. ఎన్ని బ్లౌజులకు వచ్చిందో, చాలా వచ్చిందండి. అలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే అసలు బ్లౌజ్ కుట్టలేదండి, ఒక బ్లౌజ్ కూడాని అసలు అవ్వలేదు. అక్కడ కథ దగ్గర కూర్చున్నామా, 5 కథలు చెప్పేసరికి ఒక అరగంట పైనే పట్టింది. ఇంకా భోజనాలు తిన్నట్టునే వచ్చేస్తామా, రాం కదా, కొంచెంసేపు కూర్చున్నాను. మేము ఎప్పుడు వెళ్ళాం, 12:30కి వెళ్ళామండి. 12:30కి వెళ్ళి 3 గంటలకు వచ్చాం. ఇంకేముంది, ఇంకొక 10 నిమిషాలు అయితే పిల్లలని తీసుకురావాలి. ఇంకా అలాగే కూర్చుని తర్వాత మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి చదివించడాలు. నాకు టైం ఉండేదల్లా 11 గంటల నుంచి 3 గంటల వరకేనండి. నేను చేయాలన్నా ఆ మధ్యలోనే చేయాలి. నేను ఏం చేయాలన్నా ఆ మధ్యలోనే చేయాలి. ఇంకా ఆ టైం కాస్త మనం వాళ్ళు పిలిచారని వెళ్ళాం కదా, దగ్గరగా ఉన్నారనమాట. వెళ్ళలేదనుకోండి అస్సలు బాగోదు. కుదరకపోతే ఎలాగో వెళ్ళలేంలేండి, కుదిరిన తర్వాత కూడా వెళ్ళకపోతే బాగోదు కదా. భోజనాలు అయితే భలే ఉన్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగా పెట్టారు. డబ్బున్న వాళ్ళే పెట్టరండి ఇక్కడ మా ఏరియాలో. పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా చాలా బాగా పెట్టారు. అయిపోయిందండి. ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం అనే లోపు ఇంకా మేము మీరు పెట్టిన మెసేజ్ చూసి సరే రెడీ అయిపోదాం, చీర కట్టుకుందామని చెప్పేసి ముందుగానే నేనైతే పైట కొంగు వైపుకి ఫోల్డింగ్ చేసేసి పిన్ని పెట్టేసుకుని ఉంచుకుంటాను. లేకపోతే నాకు కట్టుకునేటప్పుడు రాదనమాట. రోజు కట్టుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది. శారీస్ మనం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కదా. ఇలా కొంగులు ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా పిన్ని పెట్టేసుకుంటాను. ఇలా పిన్ని పెట్టేసుకుంటాను అనమాట. పిన్ని పెట్టేసుకుని అప్పుడు చీర కట్టుకుంటాను. లేకపోతే మనకి కష్టం. పిన్ని పెట్టేసుకుని రెడీగా ఉంచితే తొందరగా కట్టేసుకోవచ్చు. ఇలా పిన్ని పెట్టేసుకుని
ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి. ఇంకో చీర, ఇంకా ఫ్రెంచ్ జడ వేసుకోలేదు, వేసుకోకముందు బాగుంది కదా. అందరూ అడిగారు పట్టు చీర అని. ఏం లేదు మామూలు చీర అన్నాను. ఇంక అంతలోపు మా మేనత్త వస్తే ఆ అమ్మాయికి వేసేసుకుంది, తర్వాత నేను కూడా వేసేసుకున్నాను. ఇలా ముందుకు అనుకుంటే బాగుంటుందంట. ఇంకా మా ఫ్రెండ్ ఏమో వీడియో తీయని చెప్పాను. బాగా పైకి అయిపోయిందని ఒక సిస్టర్ అన్నారు. ఇంకా తడిగా ఉందండి, అయినా పర్లేదులేండి. బాగా సెట్ అయిందంటండి నాకు ఈ ఫ్రెంచ్ జడ. కానీ నా అంతటా నాకు వేసుకుంటానికి రాదు, మరి నేర్చుకోవాలేమో. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేయాలంటే ఎలాగండి, నేను కూడా మనిషినే కదా. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్కని మీరు నేర్చేసుకోండి అక్క అని. అన్నీ రావులేండి, ఉన్న వాటిని మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. నాకు కర్లీ హెయిర్ కదా, ఇంకా బాగుంటుంది అనమాట మంచిగా. ఇంకా బాగా ఎక్కువ జుట్టు ఉండేదండి, ఊడిపోయింది. ఎంత ఉండేదంటే 2 చేతులు పట్టేది కాదనమాట, అంత జుట్టు ఉండేది. ఏం చేస్తాం, ఇంకా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి. పైగా స్టిచ్చింగ్ అంటే హీట్ ఉంటుంది, ఖచ్చితంగా ఎంతో కొంత ఊడుతుంది. ఎన్ని రకాలు దాన్ని ఆపుదామన్నా కుదరలేదు. అలోవెరా పెట్టమన్నారు, అన్నీ పెట్టమన్నారు. అలోవెరా కోసం అయితే నేను అది కూడా తీసుకొచ్చేసాను, మొక్కను కూడా. ఇంకోండి ఎలా ఉన్నాను చూస్తారా, వెనకాల నుంచి చూడండి ఎంత బాగుందో. బాగుంది కదా. మా ఫ్రెండ్ తీయమన్నాను వీడియో, చూడండి వెనకాల నుంచి. ఇంకా మా ఫ్రెండ్ కూడా రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. ఇంకా వెళ్తున్నాం. పైన గట్టిగా ప్రెస్ చేయమంది, చేస్తే ఎత్తినట్టు రాదంట. నాకైతే నచ్చిందిలేండి, కర్లీ హెయిర్ మలాని ఇంకొంచెం బాగుంది. ఇంకా వెళ్ళిపోయామండి, పూజ కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదాలు కూడా తినేసి ఇంకా బయట రెడీ చేసి పెట్టారనమాట భోజనాలు. అసలు ఎప్పుడు రెడీ చేశారో కూడా మాకే తెలియలేదు. ఇక్కడిక్కడ చేసేసినట్టున్న వంటలు. భలే ఉంది, టేస్ట్ అయితే సూపర్. బిర్యానీ, టమాటా పచ్చడి, వంకాయ మసాలా కర్రీ, అప్పడాలు, 2 రకాల స్వీట్లు, పప్పు, సాంబారు, ఫుల్గా కుమ్మేశాను. ఇంకా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఒక 10 నిమిషాలు దొల్లాను. ఇదిగోండి ఫైనల్ లుక్ చూడండి. స్వీటు ఇంకా మా ఫ్రెండ్ది, నాది. ఇది కూడా వీడియో తీయాలి కుమారి అంటే ఏమనుకున్నావు, వ్లాగ్స్ అంటే ఒకసారి నువ్వు రా వ్లాగ్స్లోకి, నీకే అనిపిస్తుంది. ప్రసాదం బాగుందండి, అది బ్రౌన్ కలర్ ప్రసాదం బాగుంది. ఇంకా నేను పిల్లల్ని తీసుకొచ్చేసాను, ఇంకా రచ్చరచ్చే. ఇంకా పిల్లలకేమో వాళ్ళ నాన్నమ్మ పంపిన స్నాక్స్ పడితే వద్దంట, మాకు బిస్కెట్లు కావాలన్నాను. మీ నాన్నతో చెప్పుకోండి వచ్చాక, నాకు సంబంధం లేదని చెప్పాను. ఇంకా చీర కట్టుకుంటే అదొక కట్టేసినట్టు ఉంటుందండి నాకైతే. ఇంట్లో పనులు చేసుకుంటానికి అంత ఫ్రీగా ఉండదన్నమాట. నేనైతే మా వారు వచ్చే వరకు చీరలోనే ఉందామని డిసైడ్ అయిపోయాను. ఆ ఫ్రెంచ్ జడ అవన్నీ చూపించిన తర్వాత వేరే డ్రెస్ వేసుకుందామని ఆగాను అనమాట. ఇంతసేపు ఉండడం అనేది ఇంకా చాలా గ్రేట్ అనుకోవాలి నేను. ఇంకా మిషన్ అయితే ఎక్కలేదు. ఎలాగో కార్తీక సోమవారం గుడికి వెళ్దామని అనుకున్నామండి మేమిద్దరం. మొన్న కొన్నాను కదా, పాడు చేసాడు అప్పుడే, దేని దానికి పీకేశాడు. మళ్ళీ ఏమంటున్నాడు, కారు కంపాక్స్ కావాలంట. మూత పగులుతుంది, ఇంకోసారి కారు కంపాక్స్ కావాలంటే. మొన్నే కొన్నాను బోల్ డబ్బులు పెట్టి, నేను ఇంకా కొన్నాను చెప్పాను. కొట్టేసుకుంటా ఉంటున్నాడు తల, కొనవా అని. నీకు సమ్మర్ హాలిడేస్లో మంచి మార్క్స్ వస్తే అప్పుడు కొంటాను, ఇప్పుడు ఏం కొన్నాను చెప్పాను. నాకు కూర్చునే పద్ధతి చూస్తే మీకే అర్థమైపోతుంది. చీర అంతా బాగా నలిగిపోతుందండి. అసలు నాకు ఎంత ఫ్రీ అలవాటు అంటే, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అంటే అలా కూర్చోవచ్చు, కానీ ఇంట్లో పని చేసుకుని చీరలు కట్టుకుని ఇంట్లో పని చేసుకోవాలంటే మాత్రం కొంచెం నాకు ఎంతైనా ఇబ్బందే. అలవాటు ఉండాలి దేనికైనా. ఈ బ్లౌజ్ నేను ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నానండి. అస్సలు సెట్ కాదు తెలుసు నాకు ప్రిన్సెస్ కట్. చెస్ట్ ఉండాలి, ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కట్ అనమాట, పట్టేసినట్టు అని నేను చెప్తూ ఉంటాను కదా. కస్టమర్ ఇష్టాన్ని బట్టి కుట్టాలని. నాకు కూడా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను కుట్టుకుంటాను, అవతల వాళ్ళు ఏమని అనుకోని అని. నాకైతే స్ట్రైట్ కట్ సెట్ కాదు, పట్టేసినట్టు ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు. షేపులు కూడా రాదనమాట. అదే క్రాస్ కటింగ్ అయితే కొంచెం బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ప్రిన్సెస్ కట్లో స్ట్రైట్ కట్ అనేది నాకు అస్సలు సెట్ కాదు. అదే అలాగే కుట్టుకున్నాను కానీ బాగాలేదు, అస్సలు బాగాలేదు. అందరికీ సెట్ అవ్వదండి, కొంచెం అనేది చెస్ట్ ఉండాలన్నమాట. నాకు చెస్ట్ తక్కువ కదా, అందుకు సెట్ కాదు నాకు. నేను ఫ్రీ సైజ్ కుట్టుకుంటాను, మరీ అద్దేసినట్టు కుట్టుకోను. మీకు ఎప్పుడైనా వీడియోలో చూపించాలి అనుకుంటే అలాగా ఫిట్టింగ్ ఇష్టపడతాను, కానీ నేను ఫిట్టింగ్ అనేది ఇష్టపడను అనమాట. ఫ్రీగానే కుట్టుకుంటాను, ఎంత బాగా ఫ్రీగా ఉంటే అంత కన్వీనియంట్గా ఉంటుంది నాకు. ఎవరి ఇష్టాలు వాళ్ళవండి. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాను, షార్ట్ హ్యాండ్స్ దగ్గర కొంచెం పైకి ఎత్తినట్టు రావాలన్నమాట నాకు. నెక్ బ్రాడ్గానే ఉండాలి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫ్రీగా కుట్టుకున్నా కూడా భుజాలు జారవండి, బాగానే ఉంటుంది.
ఇంకా మా వాడికి మ్యాథ్స్ చేయిస్తున్నాను. మ్యాథ్స్ హోంవర్క్ ఉందన్నమాట. ఇంకా మా చిన్నోడేమో తెగ ఇబ్బంది పడుతున్నాడు రాయడానికి. వాడితో వాగలేక తిన్నదంతా అరిగిపోతుంది. మొత్తం మీద రాయించేసాను పిల్లలకి. రాయించిన తర్వాత ఇంకా ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చానమాట. పెద్ద బాబుకి ఈ మధ్యన హోంవర్క్లు ఎక్కువ ఉండట్లేదు, చదువుకునే ఎక్కువ ఉంటున్నాయి. అందుకు ట్యూషన్లో చదివేసుకుంటున్నాడు. ఇంక వీటి చేత రాయించాలి. ఇంకా నేను చాలా ఉన్నాయి పాపం. ఏమీ లేవు అని చెప్పాను. ఏమున్నాయి, జస్ట్ ఒక 2A 3A కదా, ఏం పర్లేదని చెప్తే సరే అన్నాడు. ఇంకో చిన్న మీద ఎలా గరిచేస్తున్నాడు. కోపం అట, అన్నకు హోంవర్క్ లేదు నాకే ఉందని. ఇంత కళ్ళు వేసుకుని చూస్తాడండి. పిల్లలకి ఇద్దరికి నా కళ్ళే వచ్చినాయి. నాయి కూడా పెద్ద కళ్ళే కదా. ఇంకా మిగతాదంతా కూడా ఇంకా వీళ్ళవే, మా ఆయనవి, మా అత్తగారివి. చిన్నోడైతే మా అత్తయ్యలాగే ఉంటుంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్యని చూపిస్తాను. ఇంకా మా పెద్దోడేమో అమ్మ నేను క్లీన్ చేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకంట, క్లీన్ చేసుకో, పైన వాళ్ళదంటే ఇల్లు బాగుంటుందమ్మా, ఎంత నీట్గా ఉంటుందని. ఇల్లు బాగాలేదురా మంది, నేను నీట్గానే చేస్తాను, ఇల్లే బాగాలేదని చెప్పాను అనమాట. ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చానండి. ఇంకంతే, బ్లౌజ్ స్టిచ్చింగ్ లేదు, ఏమీ లేదు. అసలు 3 రోజుల నుంచి మిషన్ కుట్టడమే కుదరట్లేదు. ఒకేసారి కస్టమర్లు వచ్చి మీద పడతారు, ఎప్పుడు కుడతావని. ఇంకా దీపారాధన చేసేయాలి. లైట్లు కూడా వేసేస్తాను. పాతకు 6 అయింది అనుకుంటా. ఇంకా 6 దాటిన తర్వాత దీపారాధన కూడా చేసేసి ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇంట్లో దీపారాధన చేసే కదా గుడికి వెళ్ళేది. ఇప్పుడు టైం వచ్చేసి 6 దాటేసిందండి. ఇంట్లో కూడా పూజ చేశాను. టిఫిన్ తినేస్తాం నైట్. 6:30 అయింది, ఇప్పుడు అయింది 6:30. ఇంకా గుడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుని చీరలు చూసుకుంటూ కూర్చున్నాం. ఒక 15 నిమిషాల పాటు కూర్చున్నాం. ఇద్దరం కూడా చీరలు చూసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఎవరెవరు ఏ చీరలు కట్టుకొచ్చారు ఏంటని. నేను బ్లౌజులు చూసుకుంటూ కూర్చున్నాను, అమ్మాయి చీరలు చూసుకుంటూ కూర్చుంది. ఇంకా మాకు అదే పని అనమాట. చాలా చక్కగా ఉంది, మనశ్శాంతిగా అనిపించింది. అలా కొంచెంసేపు కూర్చుని కుంకుమ ఉంటే కుంకుమ తీసుకొచ్చానండి. బాగుంది, రెడ్ కలర్లో ఉంది. ఈ అమ్మాయి నన్నే చూస్తుంది, వీడియో ఎందుకు తీస్తుందా అని. ఎందుకంటే మనం వీడియో తీసుకుంటాం వేరు, వేరే వాళ్ళని తీయటం వేరు కదా. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత మండే మార్కెట్ ఇద్దరం వెళ్ళి, అమ్మాయి నేను వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నాం. ఏమేమి కూరగాయలు తెచ్చామంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకొచ్చానండి. ఫ్రూట్స్, టమాటాలు. అందరు నన్ను అయితే వింతగా చూశారు చీరలో ఉందంటే అని. అంటే ఎప్పుడూ మార్కెట్కి చీరతో వెళ్ళలేదు, ఏదో ఒక గంట సేపు కట్టేసుకుని తీసేసేదాన్ని. అది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు నేను ఒకరి దిక్కునే కొంటాను అనమాట. అంతే, ఇవి తీసుకొచ్చానండి. పువ్వులు, టమాటాలు, జాంకాయలు, స్ట్రాబెర్రీసు, పపాయ, ఇంకా కస్టర్డ్ యాపిల్, బీన్సు, బీరకాయలు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.